రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గారి తరపున పిసిసి అధ్యక్షుల గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మనందరి అభిమాన నాయకుడు మరి రేవంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి తరపున పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున వారు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరి గోడు సాంప్రదాయ నృత్యమైనటువంటి ఆదివాసుల నృత్యమైనటువంటి మరి గుస్సాడి నృత్యం ద్వారా మరి ఆదిలాబాద్ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారితో పాటు పాల్గొనడం ఆదివాసులకు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తు ఎదిగాడు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున మరోసారి స్వాగత సుమాంజలు. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనందరి అభిమాన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి గారి తరపున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ ఆడపడుచుల ముద్దు బిడ్డ ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి తన అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ ఆడపడుచుల ముద్దు బిడ్డ నిత్యాన్నదాత పేద భాషా కేంద్రం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నువ్వు అప్పటిదాకా మాట్లాడు సైడ్ కాండి ఫోటో. రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.
మరి మైనార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారిని